ఖరీఫ్లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ముఖ్యమైంది. ప్రస్తుతం ఆరోగ్యరీత్యా ప్రజల్లో జొన్న ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది రైతులు జొన్న పంటను విత్తారు. అయితే వర్షాలు ఆలస్యం కావటంతో మరికొంతమంది ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. అయితే తక్కువ కాలంలో అధిక దిగుబడులనిచ్చే జొన్న రకాలతో పాటు సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియచేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరమ్మ. ఒకప్పుడు జొన్న సాగు అధిక విస్తీర్ణంలో సాగయ్యేది. రాను రాను వ్యవసాయంలో వ్యాపార దృక్పథం పెరగటం, తక్కువ దిగుబడుల వల్ల సాగు గిట్టుబాటు కాకపోవడం రైతులు జొన్న పంటకు దూరమవుతూ వచ్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. జొన్న ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక రకాలు, హైబ్రిడ్లు రైతులకు అందుబాటులో ఉండటంతో ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది. అంతేకాదు, మార్కెట్లో జొన్న ధర కూడా బాగుండటంతో ఈ ఏడాది ఖరీఫ్ జొన్నను కొంతమంది విత్తారు. కానీ వర్షాలు ఆలస్యం కావడం వల్ల అక్కడక్కడ ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. జొన్నలో అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యం చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరమ్మ. మనం ఈ వానాకాలంలో జొన్నను సాగు చేసుకునేటప్పుడు మనము నేలల గురించి చూసుకోవాలి. దీనిలో ప్రధానంగా జొన్నను తేలిక నేలల్లో, బరువు నేలల్లో పండించవచ్చు. అయితే మనం పండించేటప్పుడు ఆ నేలలో మురుగునీరు పోవు సౌకర్యం ఉన్నట్లయితే బాగా ఉంటుంది. అలాగే నేలలు కూడా తటస్థ నేలలైతే మరీ మంచివి. అలాగే మనం పంట వేసేటప్పుడు మనము పొలాన్ని 2-3 సార్లు బాగా లోతుగా దున్నుకోవాలి. అలాగే మనము 3 నుండి 4 టన్నుల పశువుల ఎరువును 1 ఎకరాకు వేసుకోవాలి. అలాగే ఆఖరి దుక్కిలో మనకు 24 కిలోల నత్రజనిని, అలాగే 48 కిలోల మనకు భాస్వరాన్ని, 16 కిలోల పొటాషినిచ్చే ఎరువులను ఆఖరి దిక్కులో వేసుకొని మనము బాగా దున్నుకోవాల్సి వస్తుంది. మనము 1 ఎకరానికి చూసుకున్నట్లయితే జొన్న 3 కిలోలు సరిపోతుంది. అయితే ఎందుచేతనైనా సరే ఋతుపవనాలు ఆలస్యమైన సందర్భంలో మనము విత్తన మోతాదును కొంచెం పెంచవలసి ఉంటుంది. అనగా మనకు 1 ఎకరానికి 4 కిలోల విత్తనం సరిపోతుంది. అలాగే విత్తనం వేసేటప్పుడు మనం తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను మనము ఇమిడాక్లోపిడ్, గౌచో అని పిలుస్తాము. ఇది 7 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా పొడి రూపక మందు మనకు థైరం లేదా క్యాప్టన్ అనే మందులతో మనము విత్తన శుద్ధి చేసుకుని విత్తుకున్నట్లయితే మొదటి 30 రోజుల వరకు మన పంటను ఆశించి కీటకాలు ఈ పంటను ఆశించకుండా ఉంటాయి. అలాగే మనము పంట వేసేటప్పుడు ఒక వరుసకు మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 10 నుండి 15 సెంటీమీటర్లు ఎడం ఉండేలాగా విత్తుకోవాల్సి ఉంటుంది. వరుసల్లో విత్తుకున్నప్పుడు దాదాపుగా సుమారుగా 1 ఎకరానికి 68,000 నుండి 72,000 వరకు మొక్కలు వస్తాయి. మనం అలాగే విత్తుకునేటప్పుడు తప్పనిసరిగా మనము కలుపు మందును అట్రాజిన్ అనే పొడి రూపక మందును 600 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా 48 గంటల విత్తిన 48 గంటల లోపు మాత్రమే తడి నేలపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనము వానాకాలంలో సాగు చేసే రకాలను కనుక చూసినట్లయితే మనకు ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో విడుదలైన పాలెం పచ్చజొన్న 1 ఇది దాదాపుగా మనకు 95 నుండి 105 రోజుల్లో పంట చేతికి వచ్చి మనకు దాదాపుగా తేలిక నేలల్లో అయితే 8 నుంచి 10 క్వింటాల 1 ఎకరానికి దిగుబడిని ఇవ్వడమే కాకుండా మనకు ఎక్కువ ప్రోటీన్ శాతం కలిగి ఉండి అలాగే మనకు అధిక చొప్పను ఇస్తుంది. అలాగే మనకు దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన తెలంగాణ జొన్న 1 CSV 41 అనే రకం కూడా మన వానాకాలానికి చాలా అనువైన రకము. అలాగే మనకు పాలమూరు జొన్న CSV 31, అలాగే పాలెం జొన్న PSV 512 ఇవన్నీ కూడా మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెమందు లభ్యతలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు దాదాపుగా 1 ఎకరానికి 12 నుండి 13 క్వింటాల గింజ దిగుబడిని, అలాగే మనకు 20 నుండి 25 క్వింటాల చొప్ప దిగుబడిని 1 ఎకరానికి ఇస్తాయి. జొన్నకు కీలక దశలో నీటి తడులను అందించాలి. ఆలస్యంగా విత్తిన పైరుల్లో తొలి దశలో మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగులు ఆశిస్తాయి.
చివరి దశలో బూజు తెగుళ్లు ఆశించి పంటకు తీవ్ర నష్టం చేస్తాయి. సకాలంలో వీటిని గమనించి అరికట్టినట్లయితే నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. ఇకపోతే మనము ఈ పంటలో వచ్చే కీటకాలను గురించి చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా జొన్నను 2 రకాల కీటకాలు ఆశిస్తాయి. ఒకటి మొవ్వు చంపు ఈగ. ఇది పంట వేసినప్పటి నుంచి మొదటి 35 నుండి 45 రోజుల వరకు ఆశిస్తుంది. ఆశించిన గుర్తులు చూసినట్లయితే మనకు పంట ఏపుగా పెరగకపోవడం, అలాగే మనకు ఒక మొక్క చుట్టూ పిలకలు వేయడం గమనించవచ్చు. అలాగే మనకు పంట వేసిన తర్వాత మనకు ఒక 10 రోజుల తర్వాత మనకు ఆకుల వెనక వైపు చూసినట్లయితే తెల్లని ల్యాడర్ షేప్ గుర్తులు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకు మొవ్వు చంపు ఈగ ఆశించిందని గుర్తులు. సో ఇది మనం గమనించిన వెంటనే తప్పకుండా మనము సైపర్మెత్రిన్ అనే మందుతో మనము 1 లీటర్కి 3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన జొన్న పంటను 45 రోజుల నుంచి పంట కోసే వరకు కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు మనము కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికలను కాండపు సుడులు ఏర్పడిన తర్వాత, అనగా పంట వేసిన 45 రోజుల తర్వాత 1 ఎకరానికి 4 నుండి 5 కిలోలు కాండపు సుడుల్లో పడేలాగా వేసుకుంటే ఈ కాండపు తొలుచు పురుగు అనేది కాండపు సుడుల్లో ఉంటుంది కాబట్టి అది చనిపోతుంది. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ మనం పంట వేసిన తర్వాత 35 నుండి 45 రోజుల మధ్య మరి ఒక 30 కిలోల యూరియాను మన పంటకు అందజేయవలసి ఉంటుంది. ఒకవేళ కనుక మనకు బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు పంటలో కీలక దశలు అనేటివి ఉంటాయి. అనగా పుష్పించే దశ, గింజ పట్టే దశ, గింజ నిండే దశ. ఈ 3 దశల్లో ఒకవేళ కనుక మనకు నీటి లభ్యత ఉన్నట్టయితే తప్పకుండా 1-2 నీటి తడులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వానాకాలంలో సాగు చేసే జొన్న పంటను ప్రధానంగా గింజ బూజులు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే మనకు ఎడతెరిపి లేకుండా వర్షాలు గింజ పక్వ దశకు చేరుకున్నప్పుడు కనుక వచ్చినట్లయితే మనకు ఈ గింజ బూజు తెగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రాపికొనజోల్ అనే మందును 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి మనము ఒక 2-3 రోజులు వాన పడిన తర్వాత మన పంట కంకుల మీద పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మనకు నల్ల కాండం కుళ్ళు అనే తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి లక్షణాలు చూసినట్లయితే మనకు కాండము డొల్లగా మారి విరిగి పడిపోతుంది. సో దీనికి గాను మనము పంట బెట్ట పరిస్థితుల్లో, అనగా కీలక దశల్లో బెట్ట ఏర్పడకుండా చూసుకోవాలి. అలాగే మనకు ఈ తెగులను తట్టుకునే రకాలను మనము విత్తుకోవాల్సి ఉంటుంది. అయితే పంట కోసేటప్పుడు మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి కాను పంట కోసేటప్పుడు 15 మాయిశ్చర్ పర్సెంట్ అంటే 15% ఉండేలాగా కోసుకొని, అలాగే నిల్వ ఉంచేటప్పుడు లేదా మార్కెట్కు తీసుకెళ్ళేటప్పుడు దానిలోని తేమ శాతాన్ని 8 నుంచి 10% తగ్గించి నిల్వ ఉంచుకున్నట్లయితే మనకది చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది.